హలో ఎవ్రీవన్, పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. బాగా ఎండలైతే ఇప్పుడే కాస్తున్నాయి, మే నెలలో కన్నా కూడా. అలా అని చెప్పి ఇంటి దగ్గర ఉంచుదామా అంటే వీళ్ళు అల్లరేమో అస్సలు తట్టుకోలేము. సో వీళ్ళైతే డీహైడ్రేట్ అయిపోకుండా నేనైతే ఈ 2 జావలను అయితే మా పాప కోసం అయితే ప్రిపేర్ చేసి ఇస్తాను. ఫస్ట్ అయితే సగ్గుబియ్యం జావా, చాలా ఈజీ. సగ్గుబియ్యాన్ని అయితే బాగా నానబెట్టుకొని దాంట్లో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకొని కొన్ని పాలను అయితే యాడ్ చేసుకోవడమే. ఈ కాచిన జావంతా కూడా గోరువెచ్చగా చల్లారిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తాగేయడం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి రాగి జావా, ఇది అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ అయితే రాగి పిండిని వేసుకొని దాంట్లోనే కొంచెం ఉప్పు, కొన్ని వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి. అండ్ టేస్ట్ కోసం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని కావాల్సినన్ని వాటర్ పోసుకొని గ్యాస్ మీద పెట్టుకొని జావ కాచుకోవడమే అనమాట. బట్ రాగి జావను అయితే తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. చాలా ఈజీగా అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇలా పొంగొస్తూ ఉన్నప్పుడు కాచి చల్లార్చిన పాలను అయితే యాడ్ చేసుకొని కలిపేసుకోవడం. ఇవి కూడా బాడీ హీట్ని బాగా తగ్గిస్తాయి.